ఏమంటున్నాడట? చిత్తం ప్రభువా, మేము ఉన్నామయ్యా, మమ్మల్ని పంపించు. ఏ దేశానికి పంపిస్తావు? ఎక్కడ మెరవాలి, ఎక్కడ ఉరమాలి అని చెప్పి మెరుపులు. చిత్తం ప్రభువా, మేము ఉన్నాం అంటున్నాడట. మరి నువ్వు నేను ఉన్నామా మెరుపుల వల్ల? ఈరోజు హృదయాంతరంగంలో జ్ఞానం కలవాడేవాడు. గమనించాలి, ఇక్కడ హృదయంలో అంతరంగంలో జ్ఞానము కలిగించేవాడేవాడు దేవుడే. ఆ హృదయంలో అంతరంగంలో జ్ఞానము కలిగి మెరుపుల వలె దేవుని సేవకు ముందుకు కొనసాగగలిగేవాడు ఎవడు? హల్లెలూయా. మెరుపులు అంటున్నాయట. ఏమంటున్నాయట? చిత్తం ప్రభువా, మేమున్నామని నీతో అంటాయా? నాతో అంటాయి మరి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. చుక్కలు వచ్చి ప్రభువా వెలుగునిమ్మంటావా అని నాతో అడిగితే నీతో అంటాయా? మృగశిర నక్షత్రమా అని పిలిస్తే దక్షిణాన మృగశిర నక్షత్రం చిత్తం ప్రభువా అంటదట దేవుడితో. నక్షత్రం నీతో అంటదా చిత్తం ప్రభు అని? హల్లెలూయా. సూర్యుడు ఉదయించి సాయంత్రం అస్తమించడానికి దేవుని సెలవు కావాలి. హల్లెలూయా. ఋతువులు రావాలంటే దేవుని సెలవు కావాలి. ఆకాశ వాకులు విప్పబడి వర్షం రావాలంటే దేవుని చిత్తం కావాలి. అవన్నీ దేవుని మాట బరాబర్ వింటున్నాయి. ప్రకృతి దేవుని మాట వింటుంది, మెరుపులు దేవుని మాట వింటున్నాయి, ఉరుములు దేవుని మాట వింటున్నాయి, వర్షం దేవుని మాట వింటుంది, వృక్షాలు గాలిని వీస్తూ దేవుని మాట వింటున్నాయి. తూర్పు గాలి చేత దేవుడు ఆ యొక్క సముద్రాన్ని, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిండట. హల్లెలూయా. గాలి తన మాట వింటుంది. మరి మనుషులమైన నీవు ఆయన మాట వింటున్నావా? ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? హల్లెలూయా. మనం కూడా ఒక మెరుపు వలె మారుదుము గాక. మనం కూడా మెరుపు వలె మేమున్నాం ప్రభు అని సేవకి అందుము గాక.